నమస్తే, వెల్కమ్ టు దీక్ష న్యూస్. వివరాల్లోకి వెళితే దేశంలోనే రెండో అతిపెద్దదైన చిత్తూరు డైరీ పునరుద్ధరణకు నోచుకుంది. 385 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు భూమి పూజ చేశారు. అమూల్ సంస్థ నేతృత్వంలో 2024 ఏప్రిల్ నాటికి ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో డైరీ పనులు ప్రారంభం కానున్నాయి. తొలి దశలో 1,00,000 టన్నుల సామర్థ్యంతో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ యూనిట్ ద్వారా పాలు, పెరుగు, వెన్న, పన్నీర్, మజ్జిగను ఉత్పత్తి చేయనున్నారు. మలి దశలో 150 కోట్ల రూపాయలతో దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత దశల వారీగా పాల కర్మాగారం, వెన్న, పాలపొడి, చీజ్, పన్నీర్, యోగర్ట్, స్వీట్లు తయారీ విభాగాలతో పాటు అల్ట్రా హై ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ డైరీ పునరుద్ధరణ ద్వారా ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే 25 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలో అమూల్ ఆధ్వర్యంలో చేపట్టిన చిత్తూరు డైరీ పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. అనంతరం పోలీస్ పెరేడ్ మైదానంలో బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సొంత ప్రయోజనాల కోసం సహకార రంగంలో ఉన్న అతిపెద్ద చిత్తూరు డైరీని నష్టాల్లోకి నెట్టారన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం డైరీ బకాయిలు తీర్చడంతో పాటు పునరుద్ధరణ పనులు కూడా చేపట్టినట్లు వివరించారు. ఏనాడు మూతపడిన అతిపెద్ద డైరీ చిత్తూరు డైరీని ఈరోజు తెరిపించే దానికోసం ఈరోజు నాంది పలుకుతా ఉన్నాం. రెండవది, ఈరోజు జరగబోయే రెండవ మంచి కార్యక్రమం దేశంలోనే టాప్ 3 మెడికల్ కాలేజెస్లో దేశంలోనే టాప్ 3 మెడికల్ కాలేజెస్లో ఒకటిదైన వెల్లూరు సిఎంసిని, వెల్లూరు మెడికల్ కాలేజీని ఏనాడో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఏనాడో స్థలాన్ని కేటాయించి ఇక్కడ ఆ మెడికల్ కాలేజీని తీసుకొచ్చే ఒక స్వప్నం ఏదైతే తాను కలగన్నాడో ఆ స్వప్నంగానే మిగిలిపోయిన పరిస్థితులను మారుస్తూ ఆయన మరణం తర్వాత నిర్లక్ష్యానికి గురైన మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ఈరోజు 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన బిడ్డ ఈరోజు మళ్ళీ పునాది రాయి వేస్తా ఉన్నాడు ఆ కాలేజీకి. పలు రకాల సమస్యలను మహాశక్తితో లోకేష్ అనే కార్యక్రమంలో నారా లోకేష్ దృష్టికి తీసుకొస్తూ పరిష్కారాలను అన్వేషిస్తూ సమాధానాలు రాబడుతూ హామీలు తీసుకుంటూ నెల్లూరులోని అనిల్ గార్డెన్ సాక్షిగా సుమారు 3 గంటల పాటు అర్థవంతమైన ముఖాముఖి సాగింది. ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న నారీమణులు అడిగే ప్రతి ప్రశ్నకు పరిణితి చెందిన నాయకుడిగా లోకేష్ చెప్పిన సమాధానాలు సభలోని ప్రతి ఒక్కరిని సంతృప్తిపరిచాయి. భవిష్యత్ నాయకత్వం పట్ల ఉన్న సంశయాలను నివృత్తి చేశాయి. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారన్నారు. రోజా నాకు చీర గాజులు పంపింది, పరోక్షంగా ఆమె స్త్రీ అయి ఉండి మహిళని అవమానపరిచింది. మా కార్యకర్తలు ఆమెకు చీర గాజులు ఇవ్వడానికి వెళితే మహిళలని కూడా చూడకుండా పోలీసులతో చితకబాదించింది. సీఎం సొంత నియోజకవర్గంలో నాగమ్మ అనే దళిత మహిళ వైసీపీ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. నాయకుడి ప్రవర్తన వల్లే ఇలాంటి మార్పులు వస్తున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా? ఒక్కసారి ఆలోచించండి అని సూచించారు. 2014 నుంచి 2019 వరకు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల కోసం 17 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. పసుపు కుంకం, డ్వాక్రా రుణాలు రుణమాఫీ, అదే విధంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఇట్లా మీకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు
చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు మహిళల పట్ల ఎవరిని అసభ్యంగా చూడాలంటే భయపడేవారు, అసభ్యంగా మాట్లాడాలంటే వణికేవారు. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒంగోలులో ఒక మానభంగం జరిగితే ఎస్పీ గారికి ఫోన్ చేసి మీరేం చేస్తారో తెలియదు, ఆ నేరస్తుడిని నా ముందలు నిలబెట్టండి అని ఆనాడు బాబు గారు చెప్పారు. అది తెలుసుకున్న నేరస్తుడు భయపడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా వారాహి యాత్ర సాగుతుందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. సోమవారం గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగనన్న సురక్ష దేనికోసం ఇంకెన్ని పేర్లు పెట్టి జనాన్ని మోసం చేస్తారని ధ్వజమెత్తారు. గతంలో సమస్యల పరిష్కారం కోసం స్పందన అని పేరు పెట్టారు. దానికి ప్రభుత్వం నుంచి స్పందన లేకుండా పోయింది. ఇది చాలదని జగనన్నకు చెబుదామంటూ మరోటి తీసుకొచ్చారు. వినే మనస్తత్వమే లేని జగనన్న ఈ కార్యక్రమాన్ని పెడితే ఎమ్మెల్యేలు ఎంపీలే కాకుండా అధికారులు కూడా ప్రజల గోడు విన్నదే లేదు. మళ్ళీ ఇప్పుడు జగనన్న సురక్ష అంటూ ఇంకో పథకం తెచ్చారు. కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇచ్చేందుకు పథకం పెట్టారంటే జగనన్న పాలన ఎంత చక్కగా ఉందో అర్థమవుతుంది. మీ పాలన బాగుంటే ఒక్క రోజులో 9.48 లక్షల అర్జీలు ఎందుకు వచ్చాయని నిలదీశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన వారాహి విజయయాత్ర చాలా అద్భుతంగా మొదటి దశ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో నిర్వహించాం. ఎక్కడ చూసినా అనూహ్య స్పందన, ప్రజల్లో అభిమానం, ప్రత్యేకంగా మహిళల్లోనూ యువతలోనూ ఊహించిన దానికన్నా ఆయన పైన చూపించిన గౌరవం, అదేవిధంగా జనసేన పార్టీ పట్ల ప్రయాణం చేయాలనే ఒక సంకల్పం చాలా స్పష్టంగా వాళ్ళలో కనపడింది. ఈ 10 నియోజకవర్గాల్లో 8 బహిరంగ సభలు, క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్స్ కూడా నిర్వహించడమే కాకుండా ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సామాజికవేత్తలు, సమస్యలపైన అవగాహన ఉన్న వ్యక్తులు, రైతులు, కర్షకులు, అనేక మంది పెద్దలతో పవన్ కళ్యాణ్ గారు వందల సంఖ్యలో ప్రత్యేకంగా వాళ్ళతో గంటలు చర్చించి స్థానిక సమస్యలపైన, ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రధానమైన అంశాలపైన పూర్తి స్థాయిలో సమాచారం తెప్పించుకోవడమే కాకుండా అవగాహన తెలియడం వలన రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేయబోతోంది, ఈ రాష్ట్రానికి, ఆ నియోజకవర్గానికి, ఆ జిల్లాకి ఏ విధమైన ప్రణాళిక జనసేన పార్టీ తలబెడుతుందనే దానిపైన చాలా స్పష్టంగా వాళ్ళకి వివరించడం జరిగింది. పమిడిముక్కల మండలం మంటాడ సెంటర్లో ఉన్న వంగవీటి మోహన్ రంగా 76వ జయంతి సందర్భంగా రంగా విగ్రహానికి రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మరియు పామరు నియోజకవర్గ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా మరియు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా బంటుమిల్లి మండల కేంద్రమైన బంటుమిల్లిలో అంబేద్కర్ సెంటర్లో వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం బంటుమిల్లి మండలంలోని మణిమేశ్వరం గ్రామంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం విప్లవ వీరుడైన అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటాలు ఈ రోజు యువతకు స్ఫూర్తిదాయకమని, స్వాతంత్ర్యం కోసం తెల్లదొరల తుపాకీలకు తన గుండెను అడ్డుగా పెట్టి ప్రాణాలను సైతం అర్పించిన గొప్ప పోరాట యోధుడని అన్నారు. వంగవీటి మోహన్ రంగా గురించి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పేద ప్రజల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా శాసనసభ్యుడిగానే కాక పేద ప్రజల పట్ల సేవాభావాలు కలిగిన వ్యక్తిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో
వంగవీటి మోహన్ రంగ అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. తిరుమలలో నిన్న కాస్త తక్కువగానే ఉన్న భక్తుల రద్దీ నేడు మరింత పెరిగింది. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి క్యూలైన్ ATGH వరకు వ్యాపించింది. టోకెన్ లేని భక్తులు శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఇక సోమవారం స్వామివారిని 66,077 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.30 కోట్ల రూపాయలు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 29,193 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మార్కెట్లో టమోటా కిలో 120కి చేరడంతో రైతు బజార్లలో కిలో 50కే పంచుతున్నామని ప్రభుత్వం చెప్తున్నా ఇంకా చాలా పట్టణాలకు సరుకే రాలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మార్కెట్ల నుంచి టమాటాలను సేకరించి రాష్ట్రంలోని ప్రధాన రైతు బజార్లలో రాయితీపై ఇవ్వనున్నట్లు మార్కెటింగ్ శాఖ ప్రకటించింది. కానీ డిమాండ్కు తగ్గట్టు టమాటాలు సేకరించలేకపోతున్న అధికారులు 12 జిల్లాలకే పంపుతున్నారు. అవి కూడా కొన్ని ప్రధాన నగరాల్లోని రైతు బజార్లలోకే పంపుతున్నట్లు తెలిసింది. కిలో 50 రూపాయలకి ఇస్తున్న టమాటాలు బాగా పండిపోయి నాణ్యత ఉండటం లేదని కొంతమంది పెదవి విరుస్తున్నారు. మార్కెటింగ్ శాఖ కిలో 90 రూపాయల దాకా వెచ్చిస్తున్న రెండో రకం టమాటాలని అధికారులు సేకరించగలుగుతున్నారని తెలిసింది. కాగా మెస్లు, హోటళ్ల నిర్వాహకులు పెద్ద మొత్తంలో రాయితీ టమాటాలు తీసుకెళ్లకుండా రైతు బజార్ల సిబ్బంది, వినియోగదారులను ఆధార్ కార్డును అడుగుతున్నారు. అయితే ఆధార్ చూపినా అందరికీ టమాటాలు అందటం లేదు. మనిషికి 2 కిలోలు ఇస్తామన్న మార్కెటింగ్ శాఖ కిలో చొప్పునే అందిస్తోంది. పిల్లల చదువులు పెద్దలకు భారంగా మారాయి. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్ అంటూ తల్లిదండ్రులను వేధిస్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకు వసూళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 ఉల్లంఘిస్తున్నారు. ఫీజులే కాకుండా డొనేషన్, కల్చరల్ యాక్టివిటీస్ పేరుతో పెద్ద ఎత్తున తల్లిదండ్రులను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు పెంపుదల విషయంలో విద్యాశాఖ కళ్లు మూసుకుని వ్యవహరిస్తుందనే ఆరోపణలున్నాయి. అందుకే ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా చలామణి అవుతున్నాయి. చాలా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేవు. వేలాది మంది విద్యార్థుల్లో ఒకరిద్దరు ఉత్తమ మార్కులు తెచ్చుకుంటే వారి పేర్లతో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకుని సామాన్య ప్రజల్లో ప్రభుత్వ విద్యా సంస్థలపై అపనమ్మకం పెంచేలా ప్రైవేట్ విద్యా సంస్థలు వ్యవహరిస్తున్నాయి. ఇవన్నీ తెలిసి కూడా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చెడు వ్యసనాలకు బానిసై సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని పాత గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. విలేకరుల సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ అడిషనల్ ఎస్పీ నచికేత్ షెల్కే మాట్లాడుతూ గుంటూరు సిఐ ఎంవి సుబ్బారావు సూచన మేరకు ఎస్ఐ ఖాజీబాబు తన సిబ్బందితో రంగంలోకి దిగి షేక్ మహమ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేనే దొంగతనం చేశాను అని ఒప్పుకున్నాడన్నారు. అతని వద్ద నుంచి సుమారు 4 లక్షల ఖరీదు చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ విలేకరులకు తెలిపారు. Recently, on 22nd June, Old Guntur Police complaint received చేసాము. Early morning 4:30కి ఆనంద్ నగర్ నుంచి కంప్లైనెంట్ టీచర్ పని చేస్తున్నారు. కంప్లైంట్ రిసీవ్ చేసాము. ఎర్లీ మార్నింగ్ అవర్లో ఒక థెఫ్ట్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ అవర్స్కి కంప్లైనెంట్ వాష్రూమ్ కోసం బయటకి వెళ్ళి వాష్రూమ్ అవుట్సైడ్ ది హౌస్. ఇన్ ద మీన్ టైంలో అక్యూజ్డ్ ముద్దాయి ఇంటికి వచ్చి బెడ్రూమ్లో హైడ్ చేశారు. తర్వాత ఆఫ్టర్ కంప్లైంట్ కేమ్ టు హౌస్, ది ముద్దాయి బెడ్రూమ్లో కీస్ పక్కనే ఉంచి కీస్ తీసుకెళ్లి బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, అంబేద్కర్, కోనసీమ, విజయనగరం, కాకినాడ జిల్లాల్లో సోమవారం పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా నాతవరంలో 8.8, అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 8.5 సెంటీమీటర్ల వర్షం పడింది. రాబోయే
3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని, వర్షాలు పడుతున్నా వేడి వాతావరణం ఉంటుందని వివరించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.